అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 25వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అంబీరసుడు ధర్మ సంకటమున జలపారణం, దుర్వాస శాపదానం, సుదర్శన ప్రయోగం. బ్రాహ్మణులు ఇట్లు చెప్పిరి: అంబీరస మహారాజా, నీకిప్పుడు 2 ప్రక్కలల నుంచి ఉరితాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వ పాతకం వలన సంభవించింది. ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము కాము. పారణకు ఆపితిమా, హరిభక్తికి లోపం కలుగును. పారణ చేయించితిమా, దుర్వాసనుడు శాపమిచ్చును. కనుక ఎట్లైనను కీడు రాక తప్పదు. అందు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుము. బ్రాహ్మణులిట్లు చెప్పిన మాటలు విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పెను: ఓ బ్రాహ్మణులారా, హరిభక్తిని విడుచుట కంటే నాకు బ్రాహ్మణ శాపము కొంచెం మంచిది. నేనిప్పుడు కొంచెం జలము చేత పారణ చేసిదను. ఈ జలపానము భక్షణ మగును. అది భక్షణ మగునని పెద్దలు చెప్పియున్నారు. ఇచ్చట శృత్యర్థ బోధక ప్రమాణమును కర్తుం సాధ్యం యదానాలం ద్వాదశ్ బద్గిస్తు పారయేత్ కృతపప్రాసనాత్పాశ్చాత్ భుంజిత్యేత్యపరే జగురితి. కాబట్టి జలపారణము చేత ద్వాదశి అతిక్రమణ దోషము రాదు, బ్రాహ్మణ తిరస్కారమును ఉండదు. ఇట్లు చేసిన ఎడల దుర్వాసనుడు శపించడు, నా జన్మాంతర పాతకం నశించును. రాజిట్లు నిశ్చయించి జలము చేత పారాయణం చేసెను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపంతో నేత్రములతో దహించువాడవలే అంబీరస మహారాజును చూచి చెవులకు వినశక్యము కాని కఠినమైన వాక్యములను ఈ విధంగా పలికెను: ఓ రాజా, అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మ భంగకారిణి అయిన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానమాచరించక భుజించువాడు, ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించినవాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు. వాడు అశుద్ధములలో ఉండు పురుగువలే మలాసి అగును. ఆత్మార్థం వంట చేసుకున్నవాడు పాపమును భుజించును. అతిథి కొరకే వండించి తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించుచున్నవాడగును. అగ్ని పక్వమైనది గాని పక్వం గానిది గాని, ఆకు గాని పుష్పం గాని ఫలం కాని పాలు కాని అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే యగును. నీవు అంగీకృతుడైన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధిగలవాడై అన్న ప్రతినిధియగు జలమును త్రాగితివి. బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడు వగుదువు? ఓరి మందుడా, ఎప్పుడైనను బ్రాహ్మణులను తిరస్కారం చెయ్యవచ్చినా నీకు హరి దేవుడెట్లగును? అతని యందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడైన నన్ను వదిలి భుజించితివి కాన బ్రాహ్మణ తిరస్కారి వైతివి. బ్రాహ్మణ తిరస్కారంతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడైతివి. రాజా, ఇప్పుడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరి, నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టుకొని ధర్మ మార్గములు నశింపచేయుచున్నావు. ఓరి పాపాత్మ, ఈ భూమి యందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తిమైతివి? అనగా నీవు రాజువు కనుక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవత్తురు. నీవు దుర్మార్గుడువు కనుక వారిని బాధించదువు. కాబట్టి నీవు ధర్మకంటకుడు ఆగుదువు. దుర్వాసుడిట్లు పలుకుగా విని అంబీరసుడు భయంతో నమస్కరించి ఇట్లని ప్రార్థించెను: అయ్యా, నేను పాపుడను, పాపకర్ముడను, పాప మానసుడను. నిన్ను శరణు వేడెదను. నన్ను రక్షించమని కోరెను. నేను ధర్మ మార్గం తెలియక పాపమును బురదయందు పడి దుఃఖించుచున్నాను. నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను రక్షించుము. నేను క్షత్రియుడను, పాపములను చేసి తిని. నీవు బ్రాహ్మణుడువు, శాంతి రూపుడువు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించు. బ్రాహ్మణులు క్షమాయుక్తులై యుందురు. మీ వంటి మహాబుద్ధివంతులు దయావంతులై మా వంటి పాప సముద్ర మగ్నులను ఉద్ధరించవలయును. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసనుడు తన ఎడమ కాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపంతో శాపమిచ్చుటకు ప్రయత్నించి ఇట్లనియే: రాజా, నేను దయగలవాడును కాను. నాకు శాంతి లేదు. ఓర్పు లేని వారికి ఆలయమైతిని కనుక దుర్వాసనుడు శాంతి లేని వాడని తెలుసుకొనుము. ఇతర మునీశ్వరులందరూ కోపితులే తిరిగి ప్రార్థించిన ఎడల శాంతులగుదురు కాని నేను కోపితుడునైతినేని. కోపమున తెప్పించిన వానికి కఠినమైన శాపం ఇవ్వక శాంతించడు వాడును కాను. ఇట్లని పలికి అంబీరసుని నిర్దేశించి శాపమిచ్చెను. మత్స్యం, కూర్మం, వరామం, వామనుడు, వికృతమకుడు,
బ్రాహ్మణుడై క్రూరుడు, క్షత్రియుడై జ్ఞానశూన్యుడు, క్షత్రియుడై రాజ్యాధికారి కానివాడు, దురాచారుడు, పాషాండ మార్గవేదియు, బ్రాహ్మణుడై రాజ్యాధికారి గానివాడు, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించినవాడు, నేను శాస్త్రాధివేదిని గనుక విచారించి జలముతో పారాన బ్రాహ్మణుని కంటే ముందు చేసితనను గర్వంతోనున్న నీకు ఈ 10 జన్మలు వచ్చును. అనగా 10 అందును గర్వమును పొందదగినది ఒక్కటియూ లేదు. కనుక గర్వించిన వానికి గర్వభంగకరములైన జన్మలు ఇచ్చితిని. ఇట్లు 10 శాపములను ఇచ్చినన్నవమాన పరిచిన వానికి ఇంకా శాపమివ్వమలినని తలచి దుర్వాసనుడు నోరు తెరిచినంతలో అంబీరసుడు హృదయమందున్న బ్రాహ్మ వేద్యుడును భక్తి ప్రియుడను శరణాగత వత్సలుడనగు హరి తన భక్తుణ్ణి కాపాడు తలంపుతోను బ్రాహ్మణుని మాట సత్యముగా చెయ్యవలెనను తలంపుతో దుర్వాసనుడు ఇచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలెనని తలచి తన చక్రమును పంపెను. తరువాత ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించి జ్వాలలో మండుచుండగా నోరు తెరుచుకొని పైకి వచ్చెను. దాన్ని చూచి బ్రాహ్మణుడు భయం పొంది ప్రాణములను కాపాడుకొను తలంపుతో పరిగెత్తెను. సుదర్శన చక్రం మండుచున్న జ్వాలలతో ముని వెంట పడెను. ముని ఆత్మరక్షణకై భూమినంతయు తిరిగెను. దుర్వాసనుడు చక్రము చేత భూచక్రం అంతయు తిరిగింపబడెను కాని చక్రభయం చేత ఎవడును మునిని రక్షించువాడు లేకపోయెను. ఇంద్రాది దిక్పాలకులను వశిష్ఠాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు దుర్వాసుని రక్షింపలేరైరి. ఇట్లు తపస్సు చేసుకొని మునీశ్వరుని అతి కోపం చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానమును చెయ్యుట చేత దుర్వాసనునకు ప్రాణ సంకటము తటస్థించెను. కార్తీక పురాణం 25వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 26వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.